హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనమైతే రీసెంట్గానే ఇదే 6 అవర్స్ కానీ 5 అవర్స్ ముందు ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కదా. బ్యాండ్ మేళం అని మూవీ ట్రైలర్ అయితే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఈ మూవీ నేమ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామందికి ఏదో అనిపించింది. బట్ ట్రైలర్ మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇప్పుడు ట్రైలర్ రివ్యూ చూసుకున్నట్టయితే ఈ బ్యాండ్ మేళం ట్రైలర్ పూర్తిగా చూసుకున్నట్టయితే ఆ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి మనకు కామెడీ ప్లస్ లవ్ ప్లస్ అలాగే చాలా వరకు ఎక్కువ అయితే మనకైతే కామెడీ లాగా కనిపిస్తుంది. బట్ ఒక వైపు లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సెకండ్ హాఫ్ నుంచి ఆ లవ్ స్టోరీ బ్రేక్ అవ్వటం, ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ప్లస్ అలాగే ఇలా జరుగుతుంటే అతనికి ఇష్టమైన అది బ్యాండ్ మేళం అంటారు కదా, జాబ్ లాగా ఆయనకు ఇష్టమైన ఆ ప్రొఫెషన్ నచ్చడం, ఆ హీరోకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ బట్ హీరోయిన్కు కొంచెం ఇద్దరి మధ్యన గొడవలు రావటం, అలాగే విడిపోవటం అనేది మనకైతే ట్రైలర్లు అనేది చూపించారు గైస్. బట్ ఎట్టకెళ్ళి చూసుకున్నట్టయితే కామెడీ అయితే చాలా ఉంది గైస్. ఇందులో అయితే కామెడీ అయితే చాలా వరకు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో మనకైతే రోషన్ అలాగే శ్రీదేవి హీరోయిన్స్కి అయితే నటిస్తున్నారు గైస్. ఈ మూవీ మనకైతే త్వరలోనే మార్చి 26 థియేటర్లకు అయితే రిలీజ్ అయితే కాబోతుంది గైస్. ట్రైలర్ పరంగా చూసుకున్నట్టయితే కామెడీ ప్లస్ ఎమోషన్ ప్లస్ అలాగే లవ్ ప్లస్ మొత్తం 3 ఉన్నాయి గైస్. ఈ లవ్ స్టోరీని ఎంతవరకు మీరు ఆదరిస్తారనేది అయితే మనమైతే ముందు చూడాలి. అలాగే ఈ మూవీ హిట్ అవుతుందా లేదా? ఈ మూవీ చాలా వరకు హిట్టే అవుతుంది. ఎందుకంటే కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ 3 ఉన్నాయి. అలాగే బ్యాలెన్స్గా ట్రైలర్ చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. మనకు మంచి వీడియోలు అయితే మేము ముందుకు వస్తాం. ట్రైలర్ అయితే చూసేయండి. యూట్యూబ్లో అయితే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, తప్పకుండా అయితే చూసేయండి గైస్. ఓకే గైస్, మరొక మంచి వీడియోలో మళ్ళీ వస్తాం. బై బై, జై హింద్.